టు లైవ్ షో. పార్థసారథి గారు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అక్రమాస్తుల కేసు వ్యవహారంలో అతిపెద్ద అటాచ్మెంట్ 750 కోట్ల అటాచ్మెంట్ మన అప్డేట్ రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించారు. జగన్కు దోచుకోవడం మాత్రమే తెలుసు, దోచుకోవడం దాచుకోవడంతో పాటు ఇవాళ జగన్ కూర్చుంటున్న ఇల్లు, కారు, ఆయన కూర్చుంటున్న సీటు అన్నీ ప్రజలవే. ఇదే నేపథ్యంలో కొంత ఆయన కలవరం చెందుతున్నారు నిజంగానే జగన్మోహన్ రెడ్డి. ఇది దాదాపుగా పండితులతో 3-4 గంటలు మాట్లాడారు భవిష్యత్తు గురించి అని కూడా కథనాలు వచ్చాయి పత్రికల్లో. మీ మాటల్లోనే కొంత ఆన్సర్ ఉంది. అతిపెద్ద అటాచ్మెంట్ అన్నారు, ఫైన్. అంతకుముందు జరిగిన మామూలుగా అయితే ఫైన్. ఎంత అంటున్నారండి, జగన్ గారు దోచుకున్నది ఎంత అని చెప్తున్నారు. ఇన్ని రోజులు కూడా అసెంబ్లీ సాక్షిగా 1,00,00,000 కోట్లు దోచుకుంటే అతి పెద్దది 759 కోట్లు అని మీరే చెప్తున్నారు. ఇంత ముందు జరిగిన అటాచ్మెంట్ అవన్నీ చిన్నవి కదా, ఇంకా అవన్నీ కూడా చిన్నవి. ఇది 1,00,000 కోట్లు దోచుకున్నాడు, 1,00,000 కోట్లు దోచుకున్నాడు. తెలుగుదేశం నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి డబ్బునే తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయాలనే కళలు కూడా కంటా ఉన్నారు. సో 1,00,000 కోట్లను ముద్ర వేసి 759 కోట్లని మీరు అతిపెద్ద అటాచ్మెంట్ అన్నారు. తర్వాత ఈ 759 కోట్లు కూడా ఈడీ కానీ సిబిఐ కానీ తోసింది కాదు. ఆయన ఎక్కడో దాచుకుంటే దాన్ని బయటపెట్టింది కాదు. స్వయంగా ఆయన ఎలక్షన్ అఫిడవిట్ లో ప్రకటించిన ఆస్తులు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఒక ఎలక్షన్ కేసు జరిగితే నా మీద పెట్టినా, వీరి మీద పెట్టినా, వారి మీద పెట్టినా ముందు అటాచ్మెంట్ చేస్తారు. సపోజ్ ఏదో ఐటీ వచ్చింది, వచ్చి నువ్వు ట్యాక్స్ కట్టలేదు అనేస్తుంది అది. సో అది కట్టలేదు అనేసి అవతల కూడా అవకాశం ఇస్తుంది నువ్వు ఫైట్ చేయమని. కానీ అవకాశం ఇచ్చి ఆ సందర్భంలో ఆ ఆస్తులు ఏదైతే ఐడెంటిఫై చేశారో దాన్ని సీజ్ చేస్తుంది. సో దాన్ని వీళ్ళు చంకలు కొట్టుకుంటే ఇంకా ఏమని అనాలి. జ్యోతిష్కులు అన్నారు, ఏమండి పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి బాధ వచ్చినా, లేకపోతే రాజశేఖర్ గారికి బాధ వచ్చినా, ఆయన అనుచులు కానీ పార్టీ నాయకులు కానీ ఏం చేస్తుంటే ఏదో ఒకటి ఉపశమనం చేయాలి. గతంలో 2 ఏళ్ల క్రితం ఈ జ్యోతిష్లు ఏం చెప్పారంటే 2016లో ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంటుంది, మీరు అధికారమే పెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పారని, ఆ కేసులన్నీ కూడా వీగిపోతాయని చెప్పారని. కానీ దానికి రివర్స్ జరుగుతోందని అధినేత బాధపడుతున్నారు అని కథనాలే కదా, వార్తలే. నేను పత్రికల వార్తలు ఆధారంగా చేసుకుని అడుగుతాను. ఏదైనా కథ కాయాలి చేయొచ్చు. ఇప్పుడు ఈ మీడియాలో కూడా దురదృష్టం అదృష్టమో ఒక సైడ్ తీసుకుంటాం అనేది పండితులు వెళ్ళారు. అదే నేను ఇందాక చెప్పబోయాను, మీరు మధ్యలో ఆపేశారు. ఒక పార్టీలో ఒక నాయకుడికి ఇప్పుడు నాకు ఏదైనా వచ్చింది అనుకోండి, నాకు ఏదైనా కేసు వచ్చింది, ఇమీడియట్ గా అనుచరులు వాళ్ళకి తెలిసిన ఉపశమనాన్ని తీసుకొస్తా ప్రయత్నం చేస్తారు. ఇమీడియట్ గా పూజలు చేపించేవాడిని ప్రసాదం తీసుకోండి, లేకపోతే ఇదిగోండి ఇతను బాగా చెప్తాడు అని వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఆయన ఇప్పుడు కూడా జ్యోతిష్కులు నమ్మే తత్వం ఉందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎవరికి అనుమానం లేదు. వెళ్తారు. ఇప్పుడు నేను వెళ్తే దాదాపు ఒక్కోసారి సీరియస్ మీటింగ్ నుండి నేనే గంట లోపల కూర్చుంటాను. మీరు గేట్ దగ్గర, మీరు పార్టీలో కాదు ఆయన దగ్గర కాదు, వెయిట్ చేస్తా. వెయిటింగ్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఆయన ఏదైనా సీరియస్ మీటింగ్ లో ఉన్నారు, ప్రీ అపాయింట్మెంట్, ఆయన డిస్కస్ చేస్తా. అసెంబ్లీ సమావేశాల ముందు ఒకసారి డిస్కస్ చేస్తా ఉంటారు. నేను సడన్ గా వెళ్తాను. వెళ్ళినప్పుడు 1-2 గంటలు వెయిట్ చేస్తాను. అట్లాగే నాబోటి వాడు పండితులు తీసుకుని వెళ్లి ఆయనతో మాట్లాడించాలని ప్రయత్నం చేసినప్పుడు ఆయన ఏదైనా మీటింగ్ లో బిజీ, నేచురల్ గా అటాచ్మెంట్ వచ్చినప్పుడు లాయర్స్ తో గానీ ఆడిటర్స్ తో గానీ మాట్లాడాల్సిన అవసరం దాంట్లో ఉండుండొచ్చు. వీళ్ళు పండితులు వెళ్లి అక్కడ కూర్చుండొచ్చు, నాబోటి తీసుకెళ్లి పండితులు. దాన్ని మీరు తీసుకుని 1,00,000 కోట్లు అని మీరు ముద్ర వేసిన దాన్ని మీరు 759 కోట్లకి చాలా పెద్ద అటాచ్మెంట్ అని చెప్పేసి మీరే స్వయంగా మీ నోటితో అన్నారు. ఒక ప్రముఖ మీడియా నేను కంపేర్ చేస్తూ అన్న మాటని మీరు తప్పట్లా, నిజంగానే 1,00,000 కోట్లు అన్నారు. ఏంటి 759 కోట్లే? అది కూడా మీరేమన్నా దాచుకున్నదాన్ని మీరు బయటపెట్టారా? ఇంతకుముందు సిబిఐ చెప్పిన ఆస్తులు లెక్క చూసుకున్నా 43,000 కోట్లు దాటలేదు. 11 ఛార్జ్ షీట్లు తీసుకున్నా కూడా 2,000 కోట్లు లేదని చెప్పేసి తెలుస్తా ఉంది. సో కాబట్టి మీరు ఒక ముద్ర వేసేస్తారు. పలకరిద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. అవును, నేచురల్ గా ఒక ఈడీ అటాచ్మెంట్స్ లేకపోతే వాళ్ళందరూ అధికారులు వచ్చినప్పుడు దాంట్లో బిజీగా ఉంటారా, లేకపోతే ఎమ్మెల్యేలకి వాళ్ళకి అవకాశం ఇస్తారా? వీళ్ళేదో కనిపించి సార్ పర్వాలేదు ఏం జరగదని అదంతా తప్పదు, అంత అబద్ధం. నేను యాక్చువల్ గా ఈస్ట్ గోదావరిలో ప్రోగ్రామ్ ఉండింది, వర్షాల మూలంగా దాన్ని సడన్ గా క్యాన్సిల్ అయింది. కాబట్టి ఎవరు కూడా అపాయింట్మెంట్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు. నేను ప్రభాకర్ గారు, పార్సార్థి గారు ఒకటి ఆలోచించాలా. ఒకటి 750 కోట్లు ఒకేసారి అటాచ్మెంట్, చాలా అతి తక్కువ మొత్తం. 1,250 కోట్లు నేటి వరకు, అది కూడా అత్యంత స్వల్ప అటాచ్మెంట్ అనేటువంటి భావన ఆయనలో ఉన్నట్టుంది. నేను ఒకటే
అదేవిధంగా 1,00,000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో సాక్షాత్ చెప్పారు. 750 కోట్లే ఉంది కదా అనేటువంటి భావన ఆయనలో ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు అసెంబ్లీలో చెప్పింది, బయట చెప్పింది, ఇప్పుడు కూడా చెప్పేది కూడా 1,00,000 కోట్ల రూపాయల్లో ఎవరికి వేరే ఆలోచనలు లేవు. ఈడీ వాళ్ళు 750 కోట్లు అంటే బయట మార్కెట్ వాల్యూ వేరు, ఆన్ పేపర్ వాల్యూ వేరే ఉంటుంది అనేటువంటిది పార్సార్థిగా తెలియదేం కాదు. కాకపోతే ఒకటి ఆలోచించాలా, అది 1,00,000 కోట్ల 43,000 కోట్లు 43,000 కోట్లు చార్జ్ షీట్ లో, సిబిఐ చార్జ్ షీట్ లో ఉన్నటువంటిదా, ఈ 1,250, 750 ఇవి కాకుండా ఒకటి ఆలోచించాలి ఆయన, అసలు ఇవి ఏవైతే జరిగాయో ఇవి వాస్తవమా కాదా. మొన్న ఏమంటాడు, వేరే ఇష్యూకి వచ్చే వాళ్ళకే సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు. గతంలో ఏమి సిబిఐ అంటే అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ కాదు, ఇన్వెస్టిగేషన్ కాదు, ఇది కాంగ్రెస్ యొక్క ఇది తొత్తు అనేటువంటి సంస్థ అని చెప్పి అంటే తన వరకు వేసినటువంటి సిబిఐ అది నిజమైనది, సిబిఐ నిర్ధారిస్తే తప్పకుండా నేను దోష అవుతాను, సిబిఐ ఛార్జ్ షీట్లను కూడా కరెక్ట్ అని చెప్పి వేరే ఇన్వెస్టిగేషన్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐకి వేయమని డిమాండ్ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా అక్కడికి వచ్చేటప్పటికేమో ఒక విధమైనటువంటి ఆలోచన, ఇక్కడికి వచ్చే వాళ్ళకే మరో విధమైన, అంటే ఏమి సిబిఐ మీద తనకు విశ్వాసం ఉందా లేదా, పార్సార్థ్ గారు ఒకటే చెప్పాలా, ఈ సిబిఐ ఛార్జ్ షీట్ల మీద గానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ మీద గానే ఇది నిజమైనటువంటి నిష్పక్షపాతంగా నిజాయితీగా చేసేటువంటి సంస్థ అవునా కాదా అనేటువంటిది వివరణ ఇచ్చి ఆ మళ్ళీ ఎన్ని కోట్లు స్కామ్ లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత న్యాయ వ్యవస్థ కొంత అత్యుత్సాహంగా ఉన్నారనేది వైసీపీ ఆరోపణ. జడ్జిల్ని మేనేజ్ చేసినట్టుంటే ఈయన బెయిల్ పొందేటువంటి ప్రభాకర్ చౌదరి గారికి కూడా జడ్జిలు మేనేజ్ చేశారని చెప్పి అనుకోవాలి. ప్రభాకర్ చౌదరి గారికి నాది ఒకటే వినపం. ఏమన్నారండి? మీరు ఒకటి చెప్తున్నా నేను, ఇప్పుడు సిబిఐ కేసులు వచ్చిన తర్వాత మేము ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ స్టే తీసుకోవాలా, ఎంక్వైరీ చేయొద్దని చెప్పేసి తీసుకోవాలా. మీరు వాల్యుయేషన్ అంటున్నారు చూసారా, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో దేశంలో అత్యంత ధనిక రాజకీయవేత్త అని చెప్పేసి ఆ రోజే ఇంటర్నెట్ లో వచ్చింది. మొన్న కూడా వికీలీక్స్ లో స్విట్జర్లాండ్ లో దాచిన నాయకుల్లో ఈయన పేరు కూడా వచ్చింది వికీలీక్స్ లో. మీరు ఎందుకు ఆయన మీద కేసు తీసుకోవాలా, వికీలీక్స్ మీద ఎందుకు మీరు మన అదేంటి డిఫమేషన్ సూట్ వేయలేదు? కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మేము అనేది 1,00,000 కోట్లు అంటున్నారు కదా, 1,00,000 కోట్లు అయినప్పుడు ఈ 2,000 కోట్లు నేననేది 30,000 కోట్ల 1,40,000 కోట్లు మేము ఆధారం చూపిస్తున్నాము. అంటే 1,00,000 దాటిపోయింది, 1,40,000 కోట్లు దాటిపోయారు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు చేసి వీళ్ళు 1,00,000 కోట్ల కంటే పైగా సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది, ఇరిగేషన్ లో ధనయజ్ఞం అన్నారు, ఒక్క కాంట్రాక్టర్ మార్చారా? అదే కాంట్రాక్టర్ అప్పుడు టెండర్లకే ఇంకా ఎస్కలేషన్ అని చెప్పేసి ఆంధ్రాలో రాజశేఖర రెడ్డి గారు ధనయజ్ఞం చేశారని చెప్పేసి చెప్తారు. ఇది మీ 3G కాబట్టి ఆయన ఆపరు, మేము నేననేది ఏంటంటే మీరు రాజశేఖర రెడ్డి గారు ధనయజ్ఞం చేశారన్నారు, ఆ కాంట్రాక్టర్ల మీద ఎవరి మీద చర్య తీసుకున్నారు. అదే కాంట్రాక్టర్లకి మీరు ఎన్హాన్స్మెంట్లు రకరకాల జీవోలు ఇచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకే కైంకర్యం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు చెప్పింది అబద్ధం అని చెప్పి చాలా అర్థమైపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు 1,00,000 కోట్లు అని చెప్పి బ్యాన్ చేసి ఒక అవినీతి పరుడుగా ముద్ర వేస్తానికి ప్రయత్నం చేశారు. మీరు ఏదైతే చెప్తున్నారో ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఎన్నికల ముందు చెప్పినా కూడా 67 సీట్లు గెలిపించారు. మీరు ఆ వ్యక్తిని ఎన్నుకోవడానికి లేనిపోని అబద్ధాలు చెప్పి, అమలు చేయలేని అబద్ధాలు చెప్పి ఏంటంటే సిబిఐ ఈడీ ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఓకే, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి ప్రతివాదులకి కోర్టుల్లో న్యాయం పొందే హక్కు ఉంటది, కోర్టుల్లో కేసులు జరుగుతాయి, కోర్టులు తేల్చాల్సిన అవసరం ఉంది. సిబిఐ అనేక కేసుల్లో ఓడిపోయిన దాఖలాలు కూడా మీకు తెలుసు. అనేక కేసుల్లో సిబిఐ ఓడిపోయింది కేసులు. ఇదే కోర్టుల అంశానికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్న వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ముఖ్యంగా హైకోర్టు విభజన నుంచి స్టార్ట్ అయిన సమస్య న్యాయాధికారులు సస్పెండ్ అయ్యే మార్గంలోకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇవాళ హైకోర్టు విభజనకు సంబంధించి ఎవరు అడ్డుపడుతున్నారంటే అంత యాక్సెప్టెడ్ గానే ఉన్నారు, కానీ ఎందుకు జరగట్లేదు అనేది ఏపీ ముఖ్యమంత్రి ఎప్పుడు లెటర్ రాశారని నేను డిప్యూటీ సీఎం చెప్పారు, ఆయన చొరవ తీసుకోవట్లేదని తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది. ఇద్దరు కూర్చుని కేంద్రంతో మాట్లాడాలంటారు. ఎవరి సమస్య ఇది? ఇది నిజంగా శోచనీయం అండి. 2 సంవత్సరాలు దాటింది. తెలంగాణ సాధన కోసం ఇంత పెద్ద ఎత్తున
పోరాటం చేసేటువంటి పార్టీ ఈరోజు అధికారంలో ఉన్నది. కానీ బహుశా ఆయన కేబినెట్ మంత్రులుగా ఎన్నుకున్న వారు బహుశా దద్దమ్మలు. ఎవరినంటున్నారు? ఈరోజు తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈరోజు 2 సంవత్సరాలుగానే చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఫస్ట్ కనీసం ఇప్పుడు ఈరోజు రోడ్డు ఎక్కినటువంటి న్యాయమూర్తులు రోడ్డు ఎక్కే దుస్థితి, అడ్వకేట్స్ రోడ్డు మీద ఎక్కినటువంటి ఇప్పుడు కేసీఆర్ గారు దద్దమ్మలు అంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తారు. మరి మీరు వాడొచ్చు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పదాలు? ఇప్పుడు నేను ఒకటే అంశం నేను మాట్లాడుతా ఉన్నాను. వారు సన్నాసులు దద్దమ్మలు అని అందరినీ అన్నప్పుడు మేము అదే విషయం మేము ఈరోజు చెప్తున్నాం. నిజంగా కూడా మంత్రులు నిజంగా కూడా ఎఫిషియెంట్ అయ్యి ఉంటే ఈ రోజు కేసీఆర్ కి ఈ చెడ్డ పేరు వచ్చి ఉండేది కాదేమో, ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదేమో. ఈ రోజు ఆయన ఢిల్లీ వెళ్ళేసి నేను ధర్నా చేస్తా అని ఆయన స్వయంగా ఆయన పరువు కాపాడుకునే పరిస్థితికి వచ్చి ఉండేది కాదేమో. ఈరోజు ఇదే మంత్రులు 2 సంవత్సరాలు ఎక్సైజ్ చేసి మరి కనీసము దీనికి చర్చలు జరిపి లేకుంటే ఏం చేయాలనే ఆలోచన చేసి ఈ విషయంలో ఇంద్రకరణ్ రెడ్డి న్యాయశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారని మీ ఇంద్రకరణ్ రెడ్డి గారు న్యాయశాఖగా ఫెయిల్ అయినారు, హౌసింగ్ మంత్రిగా ఫెయిల్ అయినారు. ఆయన పూర్తిగా విఫలమై కేవలం కుటుంబానికి 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పించుకోవడం తప్ప ఇంకో పని లేదు. ఎందుకంటే ఆయన మారిన పార్టీ లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి బీఎస్పీ నుంచి పర్సనల్ గా ఇంద్రకరణ్ రెడ్డిని టార్గెట్ చేసిన అంటే ఈ రోజు లా, ఎందుకంటే మీరు అంశం అడిగిన అంశం కూడా లాకు సంబంధించినటువంటి కోర్టు విభజనకు సంబంధించినట్టు హైకోర్టు విభజనకు సంబంధించిన అంశం కాబట్టి దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు లా మంత్రిగా ఇంద్రకరణ్ ఫెయిల్యూర్ అయినాడు. ఆయన లా మంత్రిగా ఫెయిల్యూర్ అయినాడు కాబట్టి ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ఈ పరిస్థితి ఏర్పడ్డదని నేను ఈరోజు మాట్లాడుతా ఉన్నాను. ఎందుకంటే మీరు చూడండి, ఈరోజు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో అడ్వకేట్లు జడ్జిలు సస్పెండ్ అయ్యి జడ్జిలు కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ప్రజాస్వామ్యానికి అపహాస్యం జరిగింది. ఈ రోజు అడ్వకేట్లు జడ్జిలు సస్పెండ్, ఈ రోజు కూడా 3 జడ్జిలు 4 జడ్జిలు సస్పెండ్ అయినట్టుగా ఈ రోజు పేపర్లో ఇచ్చినాం. మరి ఇంతటి దుస్థితి కారణం ఏంది? మరి ఆ రోజు అంత పెద్ద పోరాటంలో కూడా వాళ్ళు భాగస్వామ్యం అయినారు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఆ రోజు భాగస్వామ్యం అయినారు. మరి తెలంగాణ ఉమ్మడి హైకోర్టుని కూడా విభజించాలని చెప్పి ఆ రోజు నుంచి మరి ఫైట్ చేస్తున్నట్టు కేసీఆర్ గారు మరి 2 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ రోజు కేంద్రంతో మంచిగుండి కూడా మరి ఎందుకు విభజన చేయించలేకపోతున్నారు? మరి దానికి మరి వారు ఎందుకున్నటువంటి కేబినెట్ మంత్రులు ఫెయిల్యూరా లేకుంటే ప్రభుత్వం ఫెయిల్యూరా లేక బిల్లు తయారు చేయడంలో మీకు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇదంతా బిల్లు అయితే ఈ వాదన మరొకటి బిల్లుకు సంబంధించి ముసాయిదా అంతా కేసీఆర్ గారు ఇచ్చారు అని చెప్పి అదొక కామెంట్ కూడా చెప్తారు. బడే చెప్తారండి మీకు ఈ రోజు పార్లమెంట్ లో నేను కంప్లీట్ చేసిన తర్వాత మీకు చెప్పండి దయచేసి. నేనేమంటున్నాను, ఆ రోజు పార్లమెంట్ లో చాలా స్పష్టంగా మేము తీసుకొచ్చిన బిల్లుని మరి కనీసం ఈ రోజు వరకు కూడా అటు ఆంధ్రాకి కానీ ఇటు తెలంగాణకు కానీ మీరు పూర్తిగా ఆ రోజు మన పార్లమెంట్ సాక్షిగా మనము పాస్ చేసుకున్న బిల్లుని మరి ఇంప్లిమెంట్ శ్రీనివాస్ గారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సమంజసమని నిన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి అడిగారు. విభజనలో విద్వేషాలకు సంబంధించి ఇంకా మీరు సెంటిమెంట్స్ మాట్లాడుతున్నారు, రాజకీయాల కోసమే దీన్ని ఇంత సాగుతీస్తున్నారని, న్యాయ వ్యవస్థకు కూడా ప్రాంతీయ భావాలు అంటగడుతున్నారు అని. ఇప్పుడు ఒక్కటి ఋషి గారు, మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు మహేశ్వర్ అన్న చెప్పింది ఏంటంటే వారి కాన్స్టిట్యున్సీకి వారికి అక్కడ ఉన్నటువంటి సేమ్ నియోజకవర్గం కాబట్టి ఐకే గారిని మాట్లాడుతూ ఆ రకంగా రాజకీయంగా ఏదైనా న్యాయశాఖ మంత్రి కదా వారి నియోజకవర్గంలో ఏదైనా లబ్ధి పొందుదామని విమర్శ తప్ప ఇది ఒక హైకోర్టు సాధనకు ఉపయోగపడేదో లేకపోతే మా లాయర్లు మేము చేస్తున్నటువంటి పోరాటానికి వీరు సాంఘీభావం పనికొచ్చే విధంగానో లేకపోతే వారే తీసుకొచ్చినటువంటి బిల్లుని అమలుపరిచే విధంగా దేశంలో రాష్ట్రంలో ప్రతిపక్ష స్థాయిలో ఈ రోజు మాతో పాటు వెన్నంటి ఉండాల్సినటువంటి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు ఎక్కడున్నారో ఇక వారికే అర్థం అవ్వాలి. సరే, వాటి రాజకీయ వ్యంగ్యానికి పోకుండా ఈ రోజు మీ దృష్టికి మీ ద్వారా, ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం చెందినటువంటి సీనియర్ నాయకులు పార్థసారథి గారు వారు న్యూట్రల్ గా ఉంటారు. అంటే ఒక్కొక్కసారి న్యాయం ధర్మం పాటించాల్సి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మాట్లాడేవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ఒక అడ్వకేట్ గా నా మీద ఉంది. ఈ రోజు భారతదేశంలో ఏర్పడినటువంటి రాష్ట్రాల డేట్లు నేను తీసుకొచ్చాను, మీ అందరికీ కూడా నేను కాపీ ఇస్తాను. ఏ రాష్ట్రము ఏ రోజున ఏర్పడ్డది, ముఖ్యంగా మీ దృష్టికి ఇంకా మీకు అర్థమయ్యే రకంగా చెప్పాలంటే ఉత్తరాఖండ్, జార్ఖండ్ లేకపోతే మన ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు ఏర్పడినటువంటిది నవంబర్ 2000లో. మరి అదే నవంబర్ 2000లో ఏ రకంగా అక్కడ కోర్టులు కొత్త కోర్టులు వెంటనే ఏర్పడ్డాయి. దానికి అరుణ్ జైట్లీ గారు న్యాయశాఖ మంత్రి గారు ఇనాగ్రేషన్స్ చేయడము ఏ రకంగా అవి ఎగ్జిస్టెన్స్ కి వచ్చినాయి అనేది మీరు చెప్పాలి. రెండో విషయం, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడ్డటువంటి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా
మరి ఏ రకంగా ఏర్పడిన వెనువెంటనే విత్ ఇన్ 2-3 months లో కోర్టు ఎందుకు చెల్లామణిలోకి వచ్చింది? లేదా బొంబాయి నుండి గుజరాత్ ఏర్పడ్డప్పుడు గుజరాత్ లో ఎందుకు ఇమీడియట్ గా ఏర్పడిన నెలలోనే ఇమీడియట్ గా హైకోర్టు ఏ రకంగా ఏర్పాటు చేయబడినాయి? అప్పుడు చట్టాలు ఎందుకు సహకరించినాయి? ఇప్పుడు చట్టాలు ఎందుకు సహకరించట్లేదు? ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు చేతులు రావట్లేదు అనేది ఒకటి. రెండోది టెక్నికల్ మీ దృష్టికి తీసుకొచ్చినాం. ఇప్పుడు రాజ్యాంగంలో 214 ప్రకారం ఒక సింగిల్ లైన్ సెంటెన్స్ ఉంటుందండి. దే షెల్ బి ఏ హైకోర్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్. ఇది చాలా కేటగారికల్ గా ఉన్నటువంటి అంశం. సో మరి ఆ 214 ఆ రకంగా చెప్పినప్పుడు, అంత స్పష్టంగా చెప్పినప్పుడు రాజ్యాంగం గొప్పదా? ఈ రోజు పునర్విభజన బిల్లులో వీళ్ళకు చేతగాక రాయరాని వాళ్ళు ఏమన్నా చేసి అన్ని ఈ రకంగా ఈ చిన్న బిల్లు సంగతి వదిలేండి. ఇవాళ అభ్యంతరం ఏమిటి? ఇప్పుడు అమరావతిలో హైకోర్టుకు అవసరమైన భూమి చూపించామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. మరి ఇవాళ పిటిషన్ ఎవరు వేశారు? రిట్ పిటిషన్ కి ఎవరు వెళ్ళారు సుప్రీంకోర్టులో? సార్ ఇప్పుడు ప్రేరేపితం, అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడు ప్రేరేపితపడ్డటువంటి ఒక వ్యక్తి ఎవరో ఒకరు వేశారు. దాన్ని ఈ రోజు ఏమడ్డమండి? అది ఏం చెప్పినామంటే తెలంగాణ ప్రభుత్వం చెప్పే పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నారు. 100% నారా చంద్రబాబు నాయుడు గారు మేనేజ్మెంట్ వారే చెప్తారు, ఎన్డీఏని నేను ఒంటి చేత్తో నడిపిస్తా, ఈ దేశ ప్రధానిని, ఈ దేశ ప్రెసిడెంట్ ని నిర్ణయిస్తాను. ఆ మేనేజ్మెంట్ మాకు అపనమ్మకం. ప్రభాకర్ చౌదరి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే హైకోర్టు విభజనకు అడ్డుపడుతున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కామెంట్. ఒకటి కాదు, నారా చంద్రబాబు నాయుడు గారు హైకోర్టుని అడ్డు చెప్పేటువంటి పరిస్థితి, లేదా సుప్రీంకోర్టునో లేదా అత్యున్నత ఈ న్యాయస్థానాలంతా కూడా ఆయన చేతిలో ఉన్నాయనేటువంటి భావన వాళ్ళలో ఉందంటే నిజంగా ఇది చాలా ఆశాస్పదం. నేను కారణం ఏంటంటే, ఒక న్యాయమూర్తి ఎవరైనా ఒక కేసులో శిక్ష వేసినప్పుడు శిక్ష పడ్డవాడు ఆ న్యాయమూర్తిని దూషించేది సత్సాంప్రదాయం చూస్తూనే ఉన్నాం. అలాంటి కేసు ఇంకొకరికి ఏదైనా మరొక కోణంలో ఏదైనా తీర్పిచ్చినప్పుడు ఆ జడ్జి చాలా మంచివాడనే, అంటే మనకు అనుకూలంగా ఏవైనా తీర్పులు కోర్టులో వచ్చినప్పుడు ఒక రకంగా, మనకి వ్యతిరేకంగా అక్కడ ఏదైనా సాంకేతిక పరంగానో లేదా ఇతర సెక్షన్ల మూలాన చూసినప్పుడు మరో రకమైనటువంటి తీర్పు వచ్చి మరో రకం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకటే ముఖ్యమంత్రి గారు మరి హైకోర్టు గురించి నేను ఉత్తరం రాశాను అన్నారు. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా నేను చెప్పడం జరిగింది. మనం ఒకటి ఆలోచించాలా, అసలు ఆర్కియాలజీ ఈ పురావస్తు శాఖది ఇంతవరకు విభజన జరగల. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు వినండి దయచేసి ఒక నిమిషం. పురావస్తు శాఖ విభజనలో కానీ, అదే తెలుగు అకాడమీలో కానీ, రకరకాల ముద్రణాలయంలో కానీ, ఇవన్నీ కూడా ఈ అస్తవ్యస్త బిల్లు రూపొందించిన మూలాన, ఆగమేఘాల మీద చేసినటువంటి దీని మూలాన కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. మాకుంది, మా రాష్ట్రం సపరేట్ ఇచ్చినప్పుడు వివిధ శాఖలన్నీ సెక్రటరియట్ లో సహా అందరు రమ్మని జూలై ఈ యొక్క 27వ తారీఖే టార్గెట్ పెట్టుకొని అక్కడ అమరావతిలో కూడా అందరూ రాండి, ఆ వసతి లేకపోయినా అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని చేసినటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా మాకు హైకోర్టు కావాలని మాకు కూడా కోరుకుంటుంది. ఎందుకంటే చాలా సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాలంటే కూడా ఇబ్బందికరమైన సంఘటనలు ఉన్నాయి కాబట్టి, ఆ సందర్భాలు ఉన్నాయి కాబట్టి వెంటనే మాకు కావాలి. కానీ ఇది ఎవరు ఈ రోజు టీఆర్ఎస్ కేసీఆర్ గారు బలవంతమైనటువంటి ముఖ్యమంత్రి గారు, దాంట్లో అనుమానం లేదు. ఆయన కూడా కేంద్రంలో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందరూ కూడా ప్రయత్నం చేద్దాం. నేను అంతేగాని మాకు అనేక విషయాల్లో మాకు రాజధానికి నిధులు రాలేదని మా బాధ ఉంది. అదేవిధంగా ప్రత్యేక ప్రతిపత్తి లేదని బాధ ఉన్నాయి. ఇవన్నీ ఎవరు తెలుస్తారు? ఏదైనా ఒకవేళ ఒక జరిగినప్పుడు అది వాళ్ళు చేసుకోలేనటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేయడం. పంజాబ్ హర్యానాలో ఉమ్మడి హైకోర్టు ఒక దగ్గర నడుస్తున్నప్పుడు ఒక అసెంబ్లీ పార్లమెంట్ లో 3 అండి, ఒకటి ఎగ్జిక్యూటివ్ గానీ, లెజిస్లేచర్ గానీ, జ్యుడిషియరీ గానీ. ఇప్పుడు అసెంబ్లీ విడిపోవచ్చు, ఒక దగ్గర పని చేయొచ్చు, ఒక ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ విడిపోవచ్చు, ఇక్కడి 10 ఏళ్ళు మీరు పని చేయొచ్చు అన్నారు. ఒక జ్యుడిషియరీ కూడా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఆ రోజు ఎందుకు ముందుకు రాలేదు? ఆ రోజు వచ్చుంటే ఈ కోర్టులలో కేసు పడేది కాదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చేది స్వయంగా. ఇంకొకటి, మీరు భాగస్వామ్యం ఉన్నటువంటి ఎన్డీఏ న్యాయశాఖ మంత్రి వర్యులు డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావట్లేదు, వారు వచ్చేంత వరకు ఏర్పాటు కాదు అని చేతులు ఎత్తేయడం వాస్తవమా కాదా? స్వయంగా కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు కదా మీ గురించి. మీరు ఉన్నప్పుడు కూడా ప్రభాకర్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి, ఫైనల్ గా మీతో మాట్లాడతా. ఈరోజు విభజన అంశంలో ప్రభుత్వానికి చేతగాక, చేతగాక, ఒక నిమిషం దయచేసి, ఆ రోజు ఉద్యమం కోసము అంత ఆర్నిషన్ పోరాడినని చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆ రోజు
వారు స్వయంగా కుటుంబంతో సహా వెళ్ళి సోనియా గాంధీ కలిసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు మరి రాష్ట్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి విభజన కోసం ఈ రోజు ఆయన సాధించుకోలేక ఈ రోజు రాష్ట్ర కేంద్రంలో ప్రభుత్వం లేనటువంటి కాంగ్రెస్ పార్టీని దూషించడం ఎంతవరకు సమంజసం? మరి ఆ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బిల్లుని ఆయన ఏమన్నాడు, సోనియా గాంధీ వలన సాధ్యమైంది, సోనియా గాంధీ దేవత, సోనియా గాంధీ వలన తెలంగాణ వచ్చిందని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు సరిగా పెట్టలేదని చెప్పి ఆయన చాతగానితనాన్ని కాంగ్రెస్ పార్టీని దేశించడానికి ఈ రోజు ఏమన్నా అంటే మీకు ఇంద్రకరణ్ గారు వ్యతిరేకం, ఏ ఒక్క వ్యక్తికి నేను వ్యతిరేకం కాదండి. ఈ రోజు న్యాయశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాము, ఈ రోజు నిజంగా ముఖ్యమంత్రి గారి అసమర్థత వలన ముఖ్యమంత్రి గారు చేయలేని పరిస్థితిలో ఈ రోజు విభజన జరుగుతలేదు. ఈ రోజు వ్యవస్థ మొత్తము, న్యాయ వ్యవస్థ మొత్తం రోడ్డు ఎక్కడానికి కారణం ఈ రోజు కేసీఆర్ గారు ఆయన ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు నిజంగా న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు చూస్తే అది చాలా బాధాకరం. ఎందుకంటే న్యాయ వ్యవస్థకి ఒక ఇమ్యూనిటీ ఉంది మొత్తం సమాజంలో, భారతదేశ సమాజంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో దానికి ఒక గౌరవభావం ఇప్పుడు దాకా ఉంది. సో దాంట్లో కూడా ఇటువంటి పరిస్థితులు తలెత్తితే, రాజకీయాల మూలంగా వచ్చే విషమ పరిమాణాలు దానికి కూడా అంటితే న్యాయానికే ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చోద్యం చూస్తా కూర్చోకూడదనేది నా అభిప్రాయం. అది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే కేసీఆర్ గారా ఏం జరిగిందనేది తర్వాత విషయం. కానీ దీన్ని వెంటనే సాల్వ్ చేయాల్సిన బాధ్యత కేంద్రం నెత్తి మీద వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక ప్రభాకర్ చౌదరి గారు చెప్తున్నారు లెటర్ రాశారని. మా దురదృష్టం ఏంటో కానీ మా ముఖ్యమంత్రి గారు రాసిన లెటర్లు ఎక్కడికి వెళ్తున్నాయి మాకు అర్థం కాదు. కానీ స్పెషల్ స్టేటస్ మీద రాస్తారు, రాజధాని నిధుల మీద రాస్తారు, పోలవరం మీద రాస్తారు. అంటే అవి చేరుకోకుండా వీళ్ళు రాస్తున్నారా లేకపోతే చేరలేదని చెప్తున్నారా మాకు అర్థం కావట్లా. ఎందుకంటే అన్నిటి మీద కూడా ఇదే వింటున్నాం. స్పెషల్ స్టేటస్ గురించి చెప్తే మేము లెటర్ రాసామంటారు, కేవలం ఒక లెటర్ మాత్రం కరెక్ట్ గా అందింది. ఏంటి, రాష్ట్రాన్ని విభజించమని ఇచ్చిన లెటర్ మాత్రం కరెక్ట్ గా అందింది కేంద్రానికి. ఇది మాత్రం పోలవరం ప్రాజెక్టు మేము లెటర్ రాసాము, రాజధాని నిధుల కోసం లెటర్ రాసాము, తర్వాత మా ప్రతిపక్ష హోదాకి మేము లెటర్ రాసాము అని అంటారు. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, ఎందుకంటే రెండు రాష్ట్రాలు అన్నదమ్ములాగా విడిపోయాం, తప్పో ఒప్పో మనకి ఇష్టం ఉందో లేదో విడిపోయాం. సో ఇటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి వెంటనే చొరవ చూపాల్సిన అవసరం ఉందంటున్నారు. తర్వాత పదే అందరూ కూడా విభజన చట్టం తప్పుగా రాశారు అన్నారు. ఓకే, వీళ్ళు అడ్మిట్ ఇట్. ఆ తప్పులు ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు? మీరు అధికారంలోకి వచ్చారు కదా, పూర్తి మెజారిటీ ఉంది కదా, పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఆ తప్పుల్ని చేసుకోండి. మీరు చేశారు కదా, ఇది మండలాలను అటు మారుస్తానికి లేకపోతే ఎమ్మెల్సీ స్థానాలు పెంచుకోవడానికి సవరణ చేశారు. ఇటువంటి ఉంటే ఇమీడియట్ గా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కూర్చుని కేంద్రంతో కూర్చుని ఇటువంటి తప్పులు దొరికిన విషయాలన్నింటినీ కూడా సవరించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెడితే అది ఇప్పుడు కేసీఆర్ గారు చొరవ తీసుకుంటే స్పీడప్ అవుతుందా ఇష్యూ? డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి కాబట్టి వారు చొరవ తీసుకొని ఒక మాట మాట్లాడినా ఇప్పుడు ఈ రోజు పని హైకోర్టు ఒక 2 నిమిషాల పని. రెండోది, ఎందుకంటే ప్రెసిడెంట్ నోటిఫికేషన్ తో కూడా వస్తుంది కాబట్టి ముఖ్యంగా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, లెటర్ రాయడం కాదండి, ఒక చిలక పలుకు బలకమానండి. ఇంత అలజడి తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీ 2 కళ్ళు మీ 2 నాలుకలు ఏమేమో చెప్పినారు కదా, నేను అప్పీల్ చేస్తా ఉన్నాను అడ్వకేట్ గా, మా పోరాటానికి సాంఘీభావంగా ఇందిరా పార్క్ యొక్క ధర్నా చేస్తా ఉన్నాం. మీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారిని వచ్చి మా అడ్వకేట్ ధర్నాలో కూర్చోగలుగుతాడా చెప్పండి. రెండోది, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు దయచేసి సకల జనుల సమ్మెలాగా అడ్వకేట్లు న్యాయంగా ధర్మంగా రక్షణకై ధర్మ రక్షణకై ఫైనల్ గా ప్రభాకర్ చౌదరి గారు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాం. న్యాయ వ్యవస్థలో ఇటువంటి ఉద్యమాలు అంత సబబు కాదేమో, దయచేసి దాన్ని ఉద్యమం చేయకోకుండా దీన్ని పరిష్కరించుకునే మార్గాలంటే ప్రభాకర్ చౌదరి గారు చేస్తే బాగుంటుంది అనేది. ఫైనల్ గా ఒక 30 సెకండ్స్ లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొచ్చారు, దీని మీద సీరియస్ గా దృష్టి పెట్టి చొరవ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? తప్పకుండా ఆలోచిస్తారు, దాంట్లో అనుమానం లేదు. పార్సాద్ గారికి ఒకటి సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు హైకోర్టు లెటర్ ఎక్కడ పోయిందో అంటున్నాడు, లోటస్ పాయింట్ ఏం పంపలేదు కానీ ఆ కాపీ తప్పకుండా పార్సాద్ గారు పంపుతాం అనుకుంటే. రెండవది, ఉత్తరం మాత్రం బయటకు వచ్చింది అంటున్నారు. రాష్ట్ర విభజనతో పాటు 7 మండలాలు అదే విధంగా పోలవరం విషయంలో కూడా 7 మండలాలు దీంతో కూడా చేసినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం మరి, మీరు అన్నారుగా చొరవ తీసుకుంటారన్నారుగా, చూద్దాం మరి ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ తీసుకుంటే పెద్ద ఇష్యూ కాదనుకుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ చౌదరి గారు, థ్యాంక్ యూ పార్సాద్ గారు, థ్యాంక్ యూ మహేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఇవాళ లైవ్ షో. మరి నీ లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.